అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో మద్యం షాపులు సెప్టెంబర్ 7న మూతపడబోతున్నాయని మద్యం వ్యాపారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతున్న ఎక్సైజ్ పాలసీ ద్వారా తమకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళనతో మద్యం షాపుల ఉద్యోగులు ఇలా ఒక్కరోజు షాపులు మూసేసి నిరసన తెలపాలని నిర్ణయించారు. దేవీపట్నం తహసీల్దార్ రామకృష్ణకు ఉద్యోగులు వినతి పత్రాన్ని అందజేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన తమను అన్యాయంగా తొలగించవద్దని వీరు కోరుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయినా తమకు మంచి రోజులు వచ్చాయని ఆశపడ్డామని, కానీ ప్రభుత్వమే మద్యం దుకాణాలు ప్రైవేటు పరం చేసి తమను రోడ్డున పడేయబోతున్నట్లు ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు తాము కూడా మద్దతు తెలియజేశామని, కానీ ఇప్పుడు నూతన ప్రభుత్వమే మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న 18,000 కుటుంబాలను రోడ్డున పడేసి అన్యాయం చేయొద్దని వేడుకుంటున్నారు. మేము 2019 నుండి కూడా గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సేల్స్మెన్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాము. గత ప్రభుత్వం నుంచి కూడా ఐదు సంవత్సరాల కాలంలో కూడా మేము దాంట్లో పనిచేసి ఉన్నాము. అలాగే కరోనా వచ్చిన టైంలో కూడా మా చావు బ్రతుకులను లెక్క చేయకుండా అటువంటి కష్ట సమయంలో కూడా మేము ప్రభుత్వానికి రెవెన్యూ సమకూర్చే విధంగా ప్రభుత్వానికి ఎటువంటి ఆటంకం లేకుండా పనిచేసాం. అయితే గత ప్రభుత్వంలో మాకు రావాల్సిన బకాయిలు కూడా ఏవి పూర్తిగా చెల్లించలేదు. అయితే ప్రభుత్వం మారుతుంది, మాకు మంచి రోజులు వచ్చాయని మేము ముందుగా కోరుకున్నాం. కానీ ప్రభుత్వం వచ్చిన 2-3 నెలల్లోనే ఈ పాలసీని మార్చి కొత్త పాలసీ ప్రవేశపెడతామని మరి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల ఆధారంగా మేము ఈ ప్రభుత్వ దుకాణాల్లో సుమారు ఒక 18,000 మంది దీంట్లో పనిచేస్తున్నాం. 18,000 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ కొత్తగా ప్రవేశపెట్టే పాలసీ ద్వారా ప్రైవేట్ షాపులు ఒకవేళ ఇస్తే మాకు ఎటువంటి ఆధారం ఉండదు అనే అంశం మీద మేము ఈ 7వ తారీఖున అంటే ఈ 7వ తారీఖు లోపు ప్రభుత్వం ఏదైనా సరైన నిర్ణయం ఇచ్చి మాకు ఏమైనా సరైన ఒక దారి చూపిస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కావున ఈ 7వ తారీఖు లోపు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు గారు కూడా మంచి నిర్ణయం తీసుకుని మా 18,000 కుటుంబాలకు కూడా ఒక భరోసా కల్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.